హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారం సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలను వీక్షిస్తున్న ప్రియమైన ప్రేక్షకులందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని పేరట హృదయపూర్వక స్వాగతం. ప్రకటన గ్రంథం 1:19 7 సంఘములలోని దేవదూతలు, ద ఏంజల్స్ ఆఫ్ ది 7 చర్చెస్ గురించి ఈరోజు మన సభ్యులు శ్రీ ఏ శాంసన్ నవనీత్ కుమార్ గారు దైవ సందేశాన్ని అందిస్తారు. సందేశానికి ముందు ఈ భక్తి గీతం. ప్రణతింతు స్వామిని నీరును పూజించి పాడుడి. మహాద్భుతంబులాతడు మనకిన్ను చేసెను. ఈ హార్ద చింత వీడుడి, ఈ దేవున్ పాడుడి. పైలోకమందు దూతలు ప్రణతింతు స్వామిని. పైలోకమందు దూతలు ప్రణతింతు స్వామిని. పైలోకమందు దూతలు ప్రణతింతు స్వామిని. పూలోకులార నీరును పూజించి పాడుడి. పైలోకమందు దూతలు ప్రణతింతు స్వామిని. ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రాతకాల సమయంలో దేవుని వాక్యం ధ్యానం చేసేటకు దేవుడు ఇచ్చిన మనకు పరిశుద్ధ గ్రంథంలోని వాక్యము యోహాను రాసిన గ్రంథము, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 19 అండి. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, 7 దీప స్తంభములు 7 సంఘములు. ఇది మనకు తెలిసిన వాక్యమే అండి. కానీ ఇందులో ప్రత్యేకత ఏముందంటే 7 నక్షత్రములు అని ఏవైతే అంటున్నాడో ఆ 7 నక్షత్రములు 7 సంఘాలకు దూతలు అంటండి. అంటే ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క దూత ఉంటుంది అన్నమాట. ఆ 7 సంఘాల గురించి నేను చెప్పబోవటం లేదు, కానీ దూతల గురించి మనం ఈరోజు ధ్యానించుకుందామండి. ఈ దూతలు 7 సంఘాల కంటే ప్రతి ఒక్క ఆలయంకి ఒక దూత అనేది ఉంటాడండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు రెండో రాకడ వచ్చి వెళ్ళిపోయినప్పుడు సంఘం నుంచి చెరలుగా సంఘాన్ని
ఆయన పైకి లేవనెత్తుతారండి. మన బొల్లారం హోలీ ట్రినిటీ చర్చ్ ఎంతో పరిశుద్ధమైందండి కదండి. రా విక్టోరియా గారు, ఎలిజబెత్ గారు దీన్ని స్థాపించి దీన్ని చేసినప్పటి నుంచి ఎన్నో ప్రార్థనలు, ఎంతో కష్టపడి ఆలయాన్ని కట్టిన తర్వాత ప్రతి ఒక్కరు ప్రార్థనలు దీంట్లో నిండి ఉన్నాయి. సో దీని లోపల దేవదూత తప్పకుండా ఉందండి. ప్రతి ఒక్క ఆలయంలో ఒక దేవదూత అనేది ఉంటుంది. అందుకే ఏమంటున్నాడంటే, ఈ దేవదూతలు ఏం చేస్తారంటే 7 దీప స్తంభాలు ఏవైతే ఉన్నాయో అవి దీప స్తంభాలు ఒక సంగమంగా ఉన్నప్పుడు ఆ దీపము చుట్టూ ఈ దేవదూతల కాపల అనేది ఉంటుంది. మనం చేసే ప్రతి ప్రార్థనలు ఈ దేవదూతలు మన దేవుని దగ్గర తప్పకుండా తీసుకొని వెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఆదికాండంలో మనం చూసినప్పుడు యాకోబు ఆయన ఒక కల కంటాడు కదండి. అందులో ఏముంటుంది, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉండరు. ఆదికాండం 28వ అధ్యాయం 28వ అధ్యాయం 12వ వచనంలో రాసి ఉందండి. అంటే ఆ కళ లోపల దేవుడు ఏం చూపాలని అనుకుంటున్నాడంటే, ఆ నిచ్చెన ఏదైతే ఉందో భూమి నుంచి పరలోకం వరకు ఉన్నది, దేవదూతలు దిగుతున్నారు వెళుతున్నారు. అంటే మనం చేసే ప్రతి ఒక్క ప్రార్థన ధూపాలని పవిత్రంగా వాళ్ళు తీసుకెళ్ళి దేవునికి అక్కడ సమర్పించిన తర్వాత దేవుడిచ్చే సమాధానాలు వాళ్ళు తీసుకొని వస్తూ ఉన్నారు. ఎందుకంటే దేవుని చుట్టూ ఎల్లప్పుడూ యేసుక్రీస్తు ప్రభు చుట్టూ, పరలోకంలో ఉన్న యెహోవా దేవుని చుట్టూ ఎప్పుడు దేవదూతలు స్తుతులు చేస్తూ ఉంటారు, ఆరాధిస్తూ ఉంటారు. దేవుడు చెప్పిన ప్రతి ఒక్క పని వాళ్ళు తప్పకుండా వాళ్ళు చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా మత్తయిలో మనం చూసుకున్నామంటే 24వ అధ్యాయం మత్తయి 30వ వచనంలో చూసేదంటే అందులో దేవదూతల గురించి ఏమని రాయబడి ఉన్నదంటే, అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశం మీద కనబడును, అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోనూ మహిమతోనూ ఆకాశ మేఘారుడే వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్ర వాళ్ళు రొమ్ము కొట్టుకుందురు. మరి ఆయన గొప్ప బూరతో దూతలను పంపును. వారు ఆకాశం ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేయను. అంటే దేవదూతలు అక్కడ చూశారంటే ఆయన సైన్యము మహాదేవుని వచ్చినప్పుడు ఈ కొన నుండి భూమి ఈ కొన చివరి నుండి ఈ కొన చివరి వరకు అందరినీ వాళ్ళ మనుషుల్ని దేవదూత పోగు చేస్తారంట. అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ఆలయం లోపల, అది అమెరికా ఉండొచ్చు, అది ఇంగ్లాండ్ బ్రిటిష్, ఇంకెక్కడన్నా మొత్తం గ్లోబల్ వైజ్గా ఎన్ని అయితే చర్చెస్ ఉన్నాయో అక్కడ అందరి ఎంతోమంది పరిశుద్ధులు ఉన్నారు, కన్నిటి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, త్యాగాలు చేస్తూ ఉన్నారు, హతసాక్షులుగా మరణిస్తూ ఉన్నారు కదండి. వాళ్ళందరినీ పోగు చేస్తారు దేవదూతలు. కాబట్టి మనం ఎల్లకాలం ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థన ఊరికే వెళ్ళిపోతుందని మనం అనుకోకూడదు. మన కన్నీరు ఎవరు చూడటం లేదని మనం అనుకోకూడదు. మన హృదయ వేదన, మన ఆలోచనలు ఎవరు చూడటం లేదని మనం అనుకోకూడదు. దేవదూతలు వాళ్ళు మా పాదాలకు రాయి తగలకుండా ఎవరు మనల్ని కాపాడతారని అంటున్నారండి? దేవదూతలు కదండి. దేవదూతలు మన చుట్టూ ఎన్నో మనకు సాక్ష్యాలు ఉన్నాయి. మనం యూట్యూబ్లో మనం పోయి చూసినట్లే ఎన్నో సాక్ష్యాలు అందులో కనబడతా ఉంటాయి. యాక్సిడెంట్ కాబోతుంటే దేవదూతలు వచ్చి రక్షించడము, మంటల్లో పడిపోతుంటే దేవదూతలు వచ్చి రక్షించడము, అలా ఎంతో మంది ఎన్నోసార్లు మన నిజ జీవితాలలో కూడా, మన ఈ ఆలయంలో ఉన్న మనుషులు కూడా, ఇందులో ఉన్న వాళ్ళు కూడా దేవదూతలను చూసిన వారు ప్రత్యక్షంగా ఉన్నారు. కాబట్టి మనం ఈ ఆలయం ఎంతో శ్రద్ధతో ఇక్కడ రావాలి, ఎంతో శ్రద్ధతో మన ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆలయంలో మనం అశ్రద్ధగా ఉండకూడదండి. ఈ ఆలయంలో మన స్తుతులు, మన స్తోత్రంలో మనం అర్పిస్తున్నప్పుడు అవి తప్పకుండా దేవదూతలు మన పైకి దేవుని దగ్గర తీసుకొని వెళ్తూ ఉంటారు. కాబట్టి మన నిజ జీవితంలో కూడా మనం ఎల్లప్పుడూ మన ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక విశ్వాసంతో, మన హృదయంలో ఒక ఆనందంతో మనం ప్రార్థన చేసి మన దేవుడి దగ్గర నుంచి మనం అడుక్కొని మనం ఫలదీకరణ చేయాలి. ఎందుకంటే మనం ఫలించినప్పుడే దేవుడు ఎంతో సంతోషిస్తాడు. మనం ఏడుపులో ఉండి, మనం దుఃఖంలో ఉండి, మన దారిద్రంలో ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడు కూడా, ఆయనకు కూడా ఆ సంగతి నచ్చదు. నా భక్తులు ఎల్లప్పుడూ కూడా సంతోషంతో ఉండాలి, నా భక్తులు కూడా యాజకులుగా, రాజులుగా ఉండాలని ఆయన కోరిక. కానీ ఆయన నిరంతరము మన కొరకు అంటే కళ్ళు మూసుకోకుండా నిరంతరము మన దిక్కే చూస్తూ మనల్ని అభివృద్ధి పరచడం చూస్తున్నప్పుడు ఈ దేవదూతలు మీడియేటర్స్గా ఉండి మనల్ని విలేకం చేస్తూ ఉంటారు. కాబట్టి తప్పకుండా మన ప్రార్థనలు దేవుడు వింటున్నాడని, అవి పైకి వెళుతున్నాయని మనం నమ్మి విశ్వసించి మన జీవితంలో ముందుకు సాగుతూ ఉండాలి. దేవుడి కొద్ది వాక్యాలను మన ఆత్మీయ మేలుకే దీవించును గాక. చిన్న ప్రార్థన చేస్తామండి. పరిశుద్ధ నీ పాదం కనుక మనం స్తోత్రం పరుచుకుంటున్నాం తండ్రి.
మరి అవును దేవా, నీ దేవదూత ద్వారా మా ప్రార్థనని నీ దగ్గరకు వచ్చి చేరుకుంటున్నందుకు అనేక వందనలు ప్రభా. మేము ప్రార్థిస్తున్నప్పుడు ప్రభా విశ్వసించి ప్రభా మా ప్రార్థనను విని దానికి జవాబిస్తావని ప్రభా సంతోషంతో ఆనందంతో ప్రార్థిస్తుండగా ప్రభా మమ్మల్ని బహుగా దీవించామని ప్రభువా. మా తల మీద నీ కుడి హస్తం దక్షిణ హస్తం ఉంచి వింటున్న ప్రతి వారిని దీవించి ప్రభా శాంతి సమాధానం ఉంచమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.